టీడీపీ ఆస్థానా సర్వేయర్ ప్రవీణ్ పుల్లాట ఆయన అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా పోస్టులు చేస్తుంటాడు. ప్రస్తుత కూటమి పరిస్థితి, కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి, వాళ్ళ యొక్క పనితీరు మీద అప్పుడప్పుడు సర్వేలు చేస్తూ ఆ డేటాని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాడు. మరి దాన్ని డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి ఇస్తాడా లేదా మనకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం పోస్టులు చేస్తుంటాడు. నిన్న కూడా ఆయన ఒక పోస్ట్ చేశాడు తన ఎక్స్ అకౌంట్ నుంచి. నియోజకవర్గాల పునర్విభజన గందరగోళంగా ఉండబోతుంది, ఎమ్మెల్యే స్థాయి పడిపోతుంది, ఇప్పుడున్న కూటమిలో కొత్త ఎమ్మెల్యేలలో 90% తిరిగి గెలిచే అవకాశం లేదు, టికెట్ దక్కడం కూడా కష్టమే. ప్రవీణ్ పుల్లాట గారు చెప్పినటువంటి డేటా. కొత్త ఎమ్మెల్యేలలో 90% మళ్ళీ గెలిచే అవకాశమే లేదు అని చెప్పేసి టీడీపీ జనసేన అనుకూల సెఫాలజిస్ట్ ప్రవీణ్ పుల్లాట గారు చెప్పినటువంటి మాట. అంటే జనసేన 21 మంది ఎమ్మెల్యేలు 100% స్ట్రైక్ రేట్తో 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 21 మంది ఎమ్మెల్యేలలో మనకు తెలిసి 4 తప్పితే పవన్ కళ్యాణ్తో సహా మిగతా వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త ముఖాలే. సో వాళ్ళందరూ కూడా అవుటా. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ కూడా కొత్త ఎమ్మెల్యే, ఆయన కూడా అవుటా. అంటే ప్రవీణ్ పుల్లాట గారు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఇప్పుడున్న 90% ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలిచే అవకాశమే లేదు. అంటే పవన్ కళ్యాణ్ కూడా కొత్త ఎమ్మెల్యేనే, మరి ఆయన కూడా అవకాశం లేదన్నట్టే కదా దీన్ని బట్టి. సో తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది కొత్త ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఒక నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే నారా లోకేష్ కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా అవుట్ అని చెప్పేసి ప్రవీణ్ పుల్లాట గారు చెప్తున్నారు. మరి ఆయన ముందు ఇంకా ఎటువంటి డేటా, ఎటువంటి షాక్లు ఇస్తారో చూడాలి. అదేవిధంగా గత 2 రోజులుగా సుమన్ టీవీ వాళ్ళు మ్యావిగాన్ వర్సెస్ అమరావతి మీద సర్వే చేస్తున్నారు. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. చాలామంది మ్యావిగాన్కే ఓటేస్తున్నారు. చాలా బాగా డెప్త్గా వెళ్ళిపోయింది మ్యావిగాన్ మీద. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. అవును కదా, ఏమీ లేని చోట ఎందుకు పెట్టాలా, ఎందుకు ఖర్చు పెట్టాలా, తక్కువ డబ్బుతోనే మ్యావిగాన్ వండర్ఫుల్ కదా, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ఒక రాష్ట్రానికి 3-4 జిల్లాలు ఒక్కసారిగా అభివృద్ధి చెందుతాయంటే దానికి మించిన అవకాశం ఇంకేముంటుంది. ఎందుకంటే ఈ 3 అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రైల్వే మార్గం, విమానం, ఓడరేవులు, అదేవిధంగా బిజినెస్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అదే అమరావతి అయితే వీటన్నిటిని కూడా కట్టుకోవాలంటే డబ్బులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం అంతో ఎంతో ఇవ్వాలి. అక్కడ నుంచి రావడం లేదే, ఇక్కడ జనరేట్ అవ్వట్లేదు. మరి ఎక్కడి నుంచి రావాలి డబ్బులు? ఇప్పుడంటే ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటే, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మ్యావిగాన్ బెస్ట్ అని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా తమ అభిప్రాయాలు చెప్తున్నారు. పొలిటికల్గా కాకుండా వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా మ్యావిగాన్ గొప్ప ప్రతిపాదన. ఆ ప్రతిపాదన ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వండర్ఫుల్ అది. దానికి ప్రతి ఒక్కరు కూడా ఓటేసి, ఎందుకంటే ఈవెన్ ఆర్టీవీ వాళ్ళు యూట్యూబ్లో ఒక పోల్ పెట్టారు. ఆర్టీవీ తెలుసు కదా, ఆర్టీవీ ఓనర్ ఎవడో రవిప్రకాష్ గారు ఎవరో మీకు అందరికీ తెలుసు కదా. ఈవెన్ వాళ్ళ యూట్యూబ్ పోల్లో కూడా 50% మంది మ్యావిగాన్కి ఓటేస్తే 49% అమరావతికి ఓటేశారు. అక్కడ కూడా మ్యావిగాన్. ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో పోల్ పెట్టారు. వాటిలో కూడా మ్యావిగాన్కి ఎక్కువ మంది మద్దతు ఇచ్చారు అమరావతికి. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత మొండిగా వెళ్తున్నాడో మరి ఆయనకే తెలియాలి. ఎనీహౌ వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుంటే 90% ఎమ్మెల్యేలు లేని కర్మ ఇంకా ఎక్కువ మంది ఓడిపోయే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి.